నమస్తే ఎస్వీటీవీ న్యూస్ కి స్వాగతం. అంగన్వాడీ వర్కర్లం మేము గతంలో బిఎల్ఓలుగా పనిచేస్తూ ఉంటిమి. గత ప్రభుత్వం అంటే మాకు 2011లో బిఎల్ఓ డ్యూటీ చేసినప్పుడు 69 మందికి ఉప్పరపల్ల గ్రామ పంచాయతీలో ఇండ్ల స్థలాలు అంటే పట్టాలు ఇచ్చినారు మాకు. ఎవరు మన సంజీవరెడ్డి రామకృష్ణారెడ్డి సారు ఎంఆర్ఓగా ఉన్నప్పుడు ఆ సారు ప్రభుత్వంలో మాకు ఇచ్చినారు. ఇచ్చినప్పటి నుంచి మేము ప్రతి సంవత్సరము అది చాలా లోతు గుంత, ఆ గుంతను ప్రతి సంవత్సరం పూడ్చుకుంటూ వస్తూ ఉన్నాము. కానీ బంగి భాస్కర్ అనేవాడు గత 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని వేధిస్తూ మేమేసిన కొట్టాలు, మేమేసిన బండలు, గుణాదులు అన్నీ పీకి ఇది చేస్తూ ఉన్నాడు దౌర్జన్యంగా. కానీ కలెక్టర్ గారికి ఇచ్చాము, ఎస్పీ గారికి ఇచ్చాము, మరి ఇటుకలపల్లె స్టేషన్కి వచ్చే ఆర్డీఓకు మొత్తం అందరు అధికారులకు ఇస్తూ వస్తూ ఉన్నాము. కానీ ఈరోజు మాత్రము స్టేషన్లో న్యాయం జరుగుతుంది అని మన సిఐ సార్ గారికి విన్నవించుకునే వచ్చినాము. ఈ ఒరిజినల్ పట్టాలు తీసుకొని రండిమ్మా అని చెప్పారు సారు. అదేవిధంగా ఈరోజు ఒరిజినల్ పట్టాలు తీసుకొని వచ్చినాము. మాకు ఏ విధంగా అంటే ఆయన బంగి భాస్కర్ రాలేదని చెప్పారు సారు. బంగి భాస్కర్ వస్తే మీకు న్యాయం చేస్తానమ్మా అని చెప్పినాడు సార్ గారికి. ఈ సదవకాశం ఇచ్చిన నుండి ఒకసారి సంజయ్ గారు వచ్చినారు, రెడ్డి వచ్చి కొలతలు వేసుకున్నాడు. అప్పుడు కూడా మేము కొటాలు వేసుకున్నాము, అవి కూడా పీకేసినాడు. అందులో పునాది వేసినవి అన్నీ మొత్తం కంప చెట్టు పెరిగినట్లల్లా మేము క్లీన్ చేసుకున్నట్లల్లా ఆయన వచ్చి దౌర్జన్యంతో దుర్భాషలాడి ఆడవాళ్ళు అనుకోకుండా కొటాలు పీకేసి మాకు చాలా నష్టపరిహారం కూడా ఆయన కట్టేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కట్టేయాల్సిందే. గవర్నమెంట్ గారు ఈ అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకోవాలా, మాకు కూడా న్యాయం చేయాలా, మా అర్జీలన్నీ వాళ్ళు ఒకసారి చూడాలా, చూసి మాకు న్యాయం జరగాలని మేము కోరుకొనిచున్నాము. పల్లి స్థలాల్లోనే సర్వేయర్ ప్రతాపరెడ్డి గారి చేత నెంబర్ రాళ్ళు కూడా కొలతలు వేపించి నెంబర్ రాళ్ళు కూడా ఊడిపించినాము. అయితే ఆ నెంబర్ రాళ్ళను కూడా ఆయన బంగి భాస్కర్ అని ఆయన దున్నించేసినాడు. మేము ప్రతిసారి కంపలంతా క్లీన్ చేపించడము, ఆయన రావడము, మళ్ళీ జేసీబీ దున్నించడము, ఆయన రావడము, జేసీబీతో దున్నించడము, ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఇంతవరకు అయితే మాకు న్యాయం జరగలేదు. దయచేసి మేమంతా రిటైర్ అయినాం సార్, దయచేసి మాకు న్యాయం చేయమని చెప్పండి సార్ దయచేసి.